friends, welcome to my channel. సో మనం ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ సినారీస్ నుంచి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ నుంచి ట్రై అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ సో ఒక 3 షీట్స్ ఉన్నాయి. ఎంప్లాయీ షీట్, అలానే డిపార్ట్మెంట్, సేల్స్, ఇలా మనకి సో 3 షీట్స్ ఉన్నాయి. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ షీట్లో డేటా డిఫరెంట్గా ఉంది. దీంట్లో ఒక రకం ఉంది, దీంట్లో ఒక రకం ఉంది, దీంట్లో సో డిఫరెంట్గా ఉంది. అంటే సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే మనకి షీట్స్ ఉన్నాయో సో సీక్వెల్ టైప్లో ప్రతి షీట్కి ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఎంప్లాయ్కి ఒక టేబుల్, డిపార్ట్మెంట్కి ఒక టేబుల్, సేల్స్కి ఒక టేబుల్ అనేది సో డైనమికల్గా క్రియేట్ అవ్వాలి. సో దీన్ని ఎలా అచీవ్ చేస్తాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే వీళ్ళు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేనైతే ఫైల్ క్రియేట్ చేసిన, క్లోజ్ చేసిన. సో ఇప్పుడు అదేంటి అనేది కూడా వీళ్ళు ట్రై టు చేద్దాం. సో ఫస్ట్ మనం సో ఏదైతే షీట్స్ ఉన్నాయో ఆ షీట్స్ని ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేసాం. ఓకే, మీకు కావాలనుకుంటే సో షీట్ డేటా అనే ఒక టేబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఆ 3 షీట్స్ అంటే డిపార్ట్మెంటు, సేల్స్, ఎంప్లాయీ, సో 3 షీట్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. చూడండి, డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయీ. అలానే మీకు కావాలనుకుంటే టేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా డ్రాప్ చేస్తాను. సో డ్రాప్ టేబుల్ సేల్స్, అలానే డ్రాప్ టేబుల్ డిపిటి, డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ ఉంది కదా, సో ప్రాపర్గా చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం అన్నీ కూడా. సో ఐ థింక్ ఆల్రెడీ లేఅవుట్ ఉంది, బట్ ఇక్కడ చూపిస్తున్నాయి. లెట్స్ ట్రై టు రిఫ్రెష్. సో కన్ఫర్మేషన్ కోసం అన్నమాట. సో మనకి డేటాబేస్లో అలాంటి టేబుల్స్ అనేది లేవు అని చెప్పడం కోసం. సో ఎక్స్పాండ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. చూడండి, ఎక్కడ కూడా మనకి సేల్స్, డిపార్ట్మెంటు, ఎంప్లాయ్ అనే 3 టేబుల్స్ అనేది ఎక్కడ కూడా లేవు అనమాట. ఓకే, సో దట్స్ గుడ్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో పైప్ లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డెమో డేటా. సో ఇక్కడ మనం లుకప్ తీసుకుందాం. ఓకే, సో లుకప్. సో దీనికి కూడా పేరు ఏదో డిఫైన్ చేద్దాం, గెట్ షీట్ నేమ్స్. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ మనకి మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఓన్లీ అనే ఆప్షన్ అన్చెక్ చేద్దాం. దాని తర్వాత సో డేటా సెట్లు ఉంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు, బట్ డేటా సెట్ అని క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి సీక్వెల్ అనమాట, ఎందుకంటే మనకి షీట్ నేమ్స్ కావాలి కదా, దానికోసం అజ్యూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కంటిన్యూ. సో సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఇక్కడ సో నేనైతే క్వరీ తీసుకుంటాను, ఏం టేబుల్ ఏమి ఇవ్వటం లేదు. ఓకే, ఇక్కడ క్వరీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి ఎడిట్. సో ఈ క్వరీ రాదు. సో అయినా ఇది ఒక్క కాలమే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఓకే, దట్స్ ఇట్. సో మీకు కావాలనుకుంటే వ్యాలిడేట్ చేద్దాం, వ్యాలిడేట్ డీబగ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి ఏదైతే టేబుల్లో 3 రోస్ ఉన్నాయో షీట్ నేమ్స్ అవి మొత్తం కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం ఫస్ట్ రో ఓన్లీ అనే ఆప్షన్ అన్చెక్ చేసాం కాబట్టి. లెట్స్ సీ దట్. చూడండి, షీట్ నేమ్, డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్ 3 షీట్లు వచ్చినాయి కదా. ఈ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఈచ్. ఓకే, కాపీ. సో దాని తర్వాత పేరు మాడదాం, లూప్ ద షీట్స్, షీట్ నేమ్స్, అలానే సెట్టింగ్స్, సీక్వెన్షియల్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఐటమ్స్లో ప్రీవియస్ నుంచి వచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉందో సో అరే వచ్చింది కదా, దాన్ని ఇక్కడ ఇస్తుంది అన్నమాట. ఓకే, క్లిక్ అని ఓకే. దాని తర్వాత యాక్టివిటీస్, ఓపెన్. ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను, కాపీ. సో పేరు మార్దాం, సో డైనమిక్ టేబుల్ క్రియేషన్. ఓకే, సో క్రియేషన్, రైట్. సో క్రియేషన్. సో ఇప్పుడేంటి, సోర్సు సింక్. సోర్స్ అంటే నథింగ్ బట్ ఆ ఫైల్ అనేది ఎక్కడుంది. సో ఆ ఫైల్ ఎక్కడుంది, సో ఈ కంటైనర్లో ఈ ఫోల్డర్లో ఎంప్లాయ్.xlx అనే ఒక ఫైల్ ఉందన్నమాట. ఇది పాయింట్ అవుట్ చేయాలి.
సో డేటా సెట్ క్రియేట్ చేద్దాం. అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, ఎక్సెల్ కంటిన్యూ, పేరు మారుదాం. సో బ్లాబ్ స్టోర్ డేటా, ఓకే, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత లింక్డ్ సర్వీస్, సో ఫైల్ పాత్, సోర్స్ డేటా ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ డేటా, ఈఎంపి. ఓకే, అలానే సో మీకు ఇక్కడ షీట్ నేమ్స్ వస్తాయి. సో మనకి బేసికల్గా 3 షీట్లు ఉన్నాయి కాబట్టి, బట్ ఏ షీట్ అని సెలెక్ట్ చేయాలా? సో డిపార్ట్మెంటా, ఎంప్లాయా, నా సేల్స్. సో ఏది చేయాలో మనకు తెలియదు కాబట్టి మనం డైనమిక్గా పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం ఫర్ టైమింగ్ నేను ఎటువంటి సెలెక్షన్ అని చేయడం జస్ట్ క్లిక్ అని. ఓకే, సో అయితే ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం. పారామీటర్ న్యూ షీట్ నేమ్స్, దాని తర్వాత కనెక్షన్. సో ఇక్కడ మనకి ఎడిట్ అని ఉంది కదా, సో ఇక్కడ డైనమిక్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో డైనమిక్ అంటే షీట్ నేమ్స్, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేసామో ఆ డేటా సెట్ లెవెల్లో పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేసి ఇప్పుడు పైప్ లైన్లో కూడా మనం ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఐటమ్ డాట్ షీట్ నేమ్ చూడండి, షీట్ నేమ్ అని ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సో ఏదైతే పేరు ఉందో ఆ పేరు మాత్రమే ఇవ్వాలి, కానీ వేరే పేరు ఇస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు సోర్స్ అనేది సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు సింక్ ఏంటో చూద్దాం. న్యూ, ఇప్పుడు ఏంటి సీక్వెల్ సర్వర్ కదా, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కంటిన్యూ. సో డెస్టినేషన్ డేటా సెట్, దాని తర్వాత లింక్ సర్వీస్. సో ఓకే, ఇక్కడ కూడా టేబుల్ నేమ్ అనేది మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ఏ టేబుల్ మనకు తెలియదు కదా, అలాంటప్పుడు నేనేమి ఇవ్వటం లేదు. సో డేటా సెట్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా పారామీటర్ క్రియేట్ చేస్తాను. సో టేబుల్ నేమ్, సో దాని తర్వాత కనెక్షన్ లెవెల్లో ఇక్కడ డిఫైన్ చేద్దాం. డిబిఓ డాట్ ఇక్కడ ఇస్తాను, దాట్స్ ఇట్. ఓకే, చూడండి. సో ఫస్ట్ ఒక పారామీటర్ క్రియేట్ చేసి ఆ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేసి ఇప్పుడు పైప్ లైన్ లెవెల్లో మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమి? డాట్ షీట్ నేమ్, దాట్స్ ఇట్. ఎందుకంటే సో ప్రతి షీట్కి ఒక టేబుల్ అనేది క్రియేట్ కావాలి కాబట్టి అది ఇక్కడ డిఫైన్ చేయాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆటో క్రియేట్ టేబుల్. సో ఈ టేబుల్స్ అంటే ఏదైతే షీట్ నేమ్స్ ఉందో ఆ షీట్ నేమ్ తోటి మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అవి ఆటోమేటిక్ క్రియేట్ అవ్వాలి. ఓకే, అందువల్ల ఇక్కడ ఆటో క్రియేట్ టేబుల్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఐ థింక్ వీఆర్ డన్. ఇప్పుడు వ్యాలిడేట్, సో లుక్స్ గుడ్. సో డీబగ్, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే విల్ ట్రై టు ఫిక్స్ ఇట్. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో డైనమిక్ టేబుల్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ ప్రోగ్రెస్. ఐ థింక్ సక్సెస్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్, అలానే కాపీ చేద్దాం. కాపీ. ఓకే, సో డిఈపిటి అలానే ఎంప్లాయ్, సో ఈఎంపిఎల్ఓ ఎంప్లాయ్. సో 3 ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో ఒక దాంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి, అలా కాలమ్ నేమ్స్ డిఫరెంట్, అలానే ఇక్కడ కూడా కాలమ్ నేమ్స్ డిఫరెంట్. ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 కాలమ్స్, బట్ ప్రతిదీ కూడా డిఫరెంట్. ఈవెన్ దో మనకి డిఫరెంట్గా ఉన్నా సరే అవుట్పుట్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలా మనం ఏంటంటే సో ఈవెన్ దో ఒక ఫైల్లో మల్టిపుల్ షీట్స్లో మల్టిపుల్ మెటా డేటా ఉన్నా సరే మనం ప్రతి షీట్కి కూడా ఒక టేబుల్ అనేది డైనమిక్గా క్రియేట్ చేసాము. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి ఒక ఫైలే పాయింట్అవుట్ చేసినాం, బట్ రియల్ టైంలో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకొంచెం అడిషనల్గా కొన్ని చేంజెస్ ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా మనం ట్రై టు అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియో. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.